హైడ్రా తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే పేరు. భూబకాసురుల చేరులో చిక్కుకున్న చెరువులకు స్వేచ్ఛ కల్పించాలనే సంకల్పంతో గవర్నమెంట్ ముందుకు సాగుతోంది. బడాబాబులను వదిలేసి పేదలను బలి చేస్తున్నారని అపోజిషన్స్ ఫైర్ అవుతున్నాయి. విక్టిమ్స్ సూసైడ్ అటెంప్ట్స్, పొలిటికల్ పార్టీస్ అజిటేషన్స్, కోర్ట్ కేసెస్, ప్రభుత్వ సమర్థనలతో ఆపరేషన్స్ హైడ్రా అనేక మలుపులు తిరుగుతుంది. హైడ్రా దూకుడు రియల్ ఎస్టేట్ రంగంపై ఎటువంటి ప్రభావం చూపుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హైడ్రా కఠిన చర్యలు. హైదరాబాద్లో ల్యాండ్ కొనాలంటే భయపడే సిచ్యువేషన్కి వెళ్తున్నాయి. హైడ్రా లాభమా నష్టమా? దూలిపుడి ప్రభాకర్ సార్ని అడిగి తెలుసుకుందాం రండి. హీఈస్ వన్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. హలో సార్. హలో అమ్మా. నమస్కారం సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. మనం ఎలా ఉన్నాం? ఐఎమ్ డూయింగ్ టూ గ్రేట్. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ సార్. సో ఇవాళ స్పెషల్ ఎపిసోడ్ సార్. హైడ్రా డిమాలిషన్స్, ఎంక్రోచ్మెంట్స్ అన్ని కడుతున్నారు కదా, లేక్స్లో ఇల్లు కట్టలు ఇలాంటివి జరుగుతున్నాయి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పండి సార్, హైడ్రా అంటే ఏంటి సార్? జనరల్లీ ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు కూలగొడుతున్నారు? హైడ్రా ఫుల్ ఫామ్ వచ్చేసి హైదరాబాద్ డిసాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అండి. దీన్ని ఫామ్ చేసింది మన సిటీలో కానీ రాష్ట్రంలో కానీ మనకున్న ఆస్తులు, అంటే ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, నాలాసు, వీటికి దగ్గర ఉన్న ఆస్తుల్ని ప్రొటెక్ట్ చేయడానికి హైడ్రా అనే ఆర్గనైజేషన్ని ఫామ్ చేశారండి. అంటే అందరి మిస్కన్సెప్షన్ ఏంటంటే హైడ్రా అనేది ఓన్లీ చెరువులకు సంబంధించిందే వాళ్ళు పనిచేస్తారని. ఎనీ గవర్నమెంట్ అసెట్, ఎనీ ఎంక్రోచ్మెంట్, అంటే గవర్నమెంట్ ఆస్తులు ఏదన్నా ఎవరన్నా కబ్జా చేసినా దాన్ని ఎలా మనం రిట్రీవ్ చేసుకోవాలి, ఎలా దాన్ని మళ్ళీ పొజిషన్ తీసుకొని గవర్నమెంట్కి అప్పచెప్పాలి అనే దాని మీద హైడ్రా పనిచేస్తుందండి. ఓకే, దట్స్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్ యాక్చువల్లీ. అంటే చాలా మందికి హైడ్రా అంటే పేదవాళ్ళు కూర్చోడం అన్నీ జరుగుతున్నాయి కదా, చాలా మంది ఏడుస్తున్నారు, అవన్నీ జరుగుతున్నాయి. బట్ అందరికీ చాలా నెగటివ్ ఇంపాక్ట్ ఉంది హైదరాబాద్లో అనేది నడుస్తుందంతా ఒక ఏంటి నష్టం అంటున్నారు. సో మీ ఉద్దేశంలో ఈ హైడ్రా అనేది బూన్ ఆర్ బెయిన్ సార్ ఫర్ తెలంగాణ గవర్నమెంట్? హైడ్రా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇనిషియేటివ్ అండి. అంటే ఇది కనుక ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే గవర్నమెంట్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ ఇనిషియేటివ్ తీసుకుంది మన భావి తరాలకి, అంటే ఫ్యూచర్ జనరేషన్స్కి నెక్స్ట్ 100 years 150 years హైదరాబాద్ సిటీ ప్రశాంతంగా మంచినీళ్ళ ప్రాబ్లం లేకుండా, నీటి కొరత లేకుండా మనం బతకాలి అంటే ఇది ఎప్పుడొకప్పుడు జరగాల్సిన పని అండి. ఇప్పుడు ఇవాళ ఈ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుండడం చాలా హర్షణీయం. ఈ ప్రోగ్రాం వల్ల ఏమవుతుందంటే మనకి సిటీకి ఒకప్పుడు మన నిజామ్స్ టైంలో 3000 చెరువులు ఉండేయండి సిటీ చుట్టుపక్కల. 3000 చెరువులు మొత్తం అన్ని గొలుసు చెరువులు అంటారండి. ఒక చెరువు నుంచి ఇంకో చెరువుకి గొలుసు కట్టు చెరువులు అంటారు. కనెక్షన్ ఉంటుంది ఒక చెరువు నుంచి ఇంకో చెరువుకి, ఇలా నాలాస్ ఉంటాయి. ఈ చెరువు నిండితే కనుక అది ఇంకో చెరువుకి, ఈ చెరువులోకి వాటర్ వెళ్తుంది. అలా ఒకదాని నిండిన తర్వాత ఇంకోటి నిండి అలా మిగిలిన సర్ప్లస్ వాటర్ అంతా రివర్లోకి వెళ్తుంది, మూసీ రివర్లోకి వెళ్తుందండి. ఈ వాటర్ అంతా మనకి ఆ సిటీకి ఫ్యూచర్లో కావాల్సిన గ్రౌండ్ వాటర్ని స్టెబిలైజ్ చేయడానికి ఇప్పుడు హైడ్రా చేసే పని వన్ ఆఫ్ ద బెస్ట్ ఇనిషియేటివ్ అండి. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఇప్పుడున్న చెరువులన్నీ కూడా కంప్లీట్లీ కంటామినేట్ అయిపోయింది. అది మొత్తం అంతా డ్రైనేజ్ వాటర్ అంతా కలిసిపోయి, ఈ నాలాస్లో మనం సపరేట్ చేయాల్సింది ఏంటంటే డ్రైనేజ్ వాటర్ను సివేజ్ వాటర్ సపరేట్ నాలాస్ ఉండాలండి. స్టామ్ వాటర్కి సపరేట్ నాలాస్ ఉండాలి. అంటే రెయిన్ వాటర్కిను స్టామ్ వాటర్కి సపరేట్ లైన్స్ ఉండాలి. ఈ ఒక చెరువులో నిండింది ఆ స్టామ్ వాటర్ లైన్లోంచి ఇంకో చెరువులోకి రెయిన్ వాటర్ వెళ్ళాలి తప్ప సివేజ్ వాటర్ కానీ డ్రైనేజ్ వాటర్ కానీ కలవకూడదు. ఇది కలవడం వల్ల చెరువులంతా కంటామినేట్ అయిపోతున్నాయి. ఈ ప్రాసెస్ని ఇప్పుడు ఇనిషియేట్ చేశారండి. ఇప్పుడు ఈ హైడ్రా అనే ఆర్గనైజేషన్ వచ్చేసి ఫస్ట్ ఎంక్రోచ్మెంట్స్ అంతా క్లియర్ చేసి, కబ్జాలన్నీ క్లియర్ చేసి, చెరువుల పక్కన ఉన్న బఫర్ జోన్లోను, తర్వాత FTL లిమిట్స్లో ఉన్న కబ్జాలు, ఆ తర్వాత నాలాల పక్కన ఉన్న ఎంక్రోచ్మెంట్స్ అంతా క్లియర్ చేసిన తర్వాత వీటిని సరైన పద్ధతిలో మొత్తం కంప్లీట్గా రెజ్యునేట్ చేసి లేక్స్ని రివైవ్ చేయాలి. రివైవ్ ఎందుకు చేయాలంటే ఉన్న వాటర్ అంతా కంటామినేట్ అయిపోయింది కాబట్టి ఆ వాటర్ని తీసి మళ్ళీ లేక్స్ని ప్రాపర్గా పైన ఉన్న సిల్ట్ అంతా, అంటే పైనంతా పాకుడు పట్టుతూ ఉంటుందండి. వాటర్ కిందకి పర్కులేట్ అవ్వదు. ఆ పర్కులేట్ అవ్వకుండా వాటర్ అంతా అక్కడే చెరువులో పైన ఉండడం వల్ల గ్రౌండ్ వాటర్ పర్కులేషన్ అనేది జరగదండి. ఇది మొత్తం కంప్లీట్గా పైన సిల్ట్ రిమూవ్ చేసి లేక్ని మళ్ళీ రివైవ్ చేసి వచ్చే ఇన్లెట్స్ అన్నిటిని, అంటే డ్రైన్ వాటర్ రాకుండా కంట్రోల్ చేసి
ఈ వచ్చే స్టామ్ వాటర్ కానీ మిగతా వాటర్ని ఫిల్టర్ చేసి లేక్లోకి వెళ్తే లేక్స్ కంప్లీట్గా రెజ్యూనేట్ అయ్యి ఫ్రెష్ వాటర్ లేక్స్ అవుతాయండి. అలాగే ఇప్పుడు వర్షం పడ్డప్పుడు, అంటే నార్మల్ వర్షం పడ్డప్పుడు ఏ ఇబ్బంది ఉండదండి. భారీ వర్షం పడ్డప్పుడు ఏమవుతుంది, నీళ్ళన్నీ చెరువులోకి రావాలండి. చెరువు నిండిన తర్వాత ఈ చెరువు నుంచి ఇంకో చెరువులోకి వెళ్ళాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఉన్న చెరువులన్నీ కబ్జాలు చేసేసి నాలాలన్నీ పూర్తి చేసి నాలాలను కబ్జాలు చేయడం వల్ల వాటర్ అంతా ఇళ్లలోకి వచ్చేస్తుంది, కాలనీలోకి వచ్చేస్తుంది. ఇదే పరిస్థితి కొనసాగితే రేపొద్దున మనం విజయవాడ చూసాం, ఖమ్మం చూసాం, మన పరిస్థితి ఎంత దారుణంగా ఉండేది. విజయవాడలో కంప్లీట్గా ఆల్మోస్ట్ 2 ఫ్లోర్లు మునిగిపోయేంత నీళ్ళు వచ్చేసినాయి అండి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అక్కడ స్టామ్ వాటర్ లైన్స్ బిల్డ్ చేయలేదు. అక్కడ అంతకుముందు గవర్నమెంట్స్ ఎప్పుడు కూడా ఈ స్టామ్ వాటర్ లైన్స్ ఇంత స్టామ్ వస్తుంది, ఇంత వరదలు వస్తాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా తెలంగాణ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకోవడం, ఈ మొత్తాన్ని రివైవ్ చేసే ప్రయత్నంలో ఒక ఆఫీసర్ని వేయడం, ఆ ఆఫీసర్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నించడం హర్షణీయమండి. ఇది కనుక ఎఫెక్టివ్గా చేయగలిగితే, ఇమాజిన్ చేయండి, మన సిటీలో ఉన్న మొత్తం మూసీ రివర్ని రివైవ్ చేసి, మూసీ రివర్లో వాటర్ ఉండి, రివర్కి ఇటుపక్క పార్కులు ఉండి, లేక్స్ అన్నీ రివైవ్ అయ్యి ఫ్రెష్ వాటర్ ఉండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో, నగరం ఎంత చూడడానికి ఎంత అందంగా ఉంటుందో. అట్ ద సేమ్ టైం లేక్స్ రివైవ్ అవ్వడం వల్ల లేక్ చుట్టుపక్కల ప్రతి చెరువుకి చుట్టుపక్కల దగ్గర 2 కిలోమీటర్ల నుంచి 3 కిలోమీటర్ల రేడియస్లో గ్రౌండ్ వాటర్ బాగా పెరుగుతుందండి. అంటే నీటి సమస్య రాకుండా ఉంటుంది మనకి. ఫ్యూచర్ జనరేషన్స్కి ఇప్పుడు చేసే పని ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఈ గట్టిగా ప్రయత్నం చేసి తీసుకున్నది టేకప్ చేసిన వర్క్ని కంప్లీట్ చేయగలిగితే నెక్స్ట్ 100 ఇయర్స్ నుంచి 150 ఇయర్స్ వరకు హైదరాబాద్కి, సిటీకి వాటర్ ప్రాబ్లమ్స్ రావండి. సో ఇప్పుడు చేస్తున్న హైడ్రా గురించి మాట్లాడాలి అంటే నెక్స్ట్ ఇప్పుడు వాటర్ స్కేర్సిటీ అయితే చూస్తున్నాము సమ్మర్స్లో, అది హైదరాబాద్లో ఇంకా ఫర్దర్గా ఉండదంటారు, అంతే కదా సార్? అవునండి. ఈ వాటర్ స్కేర్సిటీ అంటే మనం వినే ఉంటాం. లాస్ట్ సమ్మర్లో సౌత్ ఆఫ్రికా కేప్ టౌన్లో స్పూన్లతో నీళ్ళు తాగుతున్నారు, గ్లాసుల్లో నీళ్ళు తాగుతున్నారు, వాళ్ళు స్నానాలు చేయడానికి నీళ్ళు లేవు. బెంగళూరు కూడా చాలా ఇబ్బంది పడింది. బెంగళూరులో కూడా గ్రౌండ్ వాటర్ లేవు. ఇలాంటి పరిస్థితి ఫ్యూచర్లో మన సిటీకి వస్తే మనం చాలా ఇబ్బంది పడతాం. అంటే మన అదృష్టం బాగుండి గత కొద్ది సంవత్సరాలుగా కన్సిస్టెంట్గా వర్షాలు పడుతున్నాయి కాబట్టి మనకి గ్రౌండ్ వాటర్ స్కేర్సిటీ లేదు, ఆ ఇబ్బందులు తెలియట్లా. బట్ ఇమాజిన్ చేయండి, ఒక 5-6 సంవత్సరాలు కనుక వర్షాలు లేకపోతే, డ్రాట్ కనుక వస్తే, మనకి గ్రౌండ్ వాటర్ ఉన్న వాటర్ని ఎలా మనం యూటిలైజ్ చేస్తాం, ఎంత పెద్ద నగరాన్ని ఎలా కాపాడుకుంటాం. అది కాపాడుకోవాలంటే మనం యాక్షన్ తీసుకోకపోతే, మనం గ్రౌండ్ వాటర్ని వచ్చిన రెయిన్ వాటర్ని గ్రౌండ్లోకి పర్క్యులేట్ చేసుకొని గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఇంప్రూవ్ చేసుకోకపోతే రాబోయే తరాలంతా చాలా ఇబ్బంది పడతారు. సో ఆన్ ద అదర్ హ్యాండ్ ఇప్పటి వరకు మనం పాజిటివ్స్ మాట్లాడుకున్నాక అదర్ హ్యాండ్లో మాట్లాడితే జనరలీ ఈ బిల్డింగ్స్ ఏవైతే డిస్ట్రక్షన్స్ చేస్తున్నారో, కూలగొడుతున్నారో, వాళ్ళకి పర్మిషన్స్ అనేది ఇస్తూ ఉంటారు కదా జనరలీ. ఆ పర్మిషన్స్ ఎలా తెచ్చుకున్నారు? ఇప్పుడు ఎల్ఆర్ఎస్, బిఆర్ఎస్ లేదా రిజిస్ట్రేషన్ మ్యూటేషన్స్ ఇవన్నీ ఎలా అవుతున్నాయి సార్ జనరలీ? ఈ లేక్ ఎంక్రోచ్డ్ ఏరియాస్లో, అంటే బఫర్ జోన్స్లో కానీ లేకపోతే ఎఫ్టీఎల్ లిమిట్స్లో కట్టే ఇళ్ళకి పర్మిషన్స్ ఉన్నాయి, మాకు బ్యాంక్ లోన్లు వచ్చినాయి అని చాలామంది అంటుంటారండి. అది యాక్చువల్గా కరెక్ట్ కాదు. పర్మిషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఫేక్ పర్మిషన్స్ లేదా ఇల్లీగల్ పర్మిషన్స్. అంటే ఇల్లీగల్ పర్మిషన్స్ అని ఎందుకంటున్నా అంటే, ఇప్పుడున్న కరెంట్ సిచ్యుయేషన్లో, ఇప్పుడున్న గవర్నమెంట్లో లేదు, గత 5 సంవత్సరాల్లో కానీ గత 10 సంవత్సరాల్లో కానీ ఎప్పుడు పర్మిషన్స్ లేక్ ఫ్రంట్లో, లేక్ బెడ్లో, తర్వాత బఫర్ జోన్లో పర్మిషన్స్ గవర్నమెంట్ ఇవ్వలేదు. ఇవన్నీ కంప్లీట్లీ రెస్ట్రిక్టెడ్. అంటే బ్యాక్ డేటెడ్లో, ఓల్డ్ డేట్లో, పాత రోజుల్లో సర్పంచులు, సెక్రటరీలతో స్టాంపులు వేయించుకొని ఆ పర్మిషన్ కాపీ చూపించి బ్యాంకుల్లో ఉన్న ఆఫీసర్లని మేనేజ్ చేసి బ్యాంక్ లోన్లు కూడా తెచ్చుకుంటున్నారు. ఇదంతా కంప్లీట్లీ ఇల్లీగల్ అండి. ఏది కూడా కరెక్ట్ పద్ధతిలో జరగట్లేదు. ఈ జనాలు ఏదైతే చెప్తున్నారో మాకు పర్మిషన్ వచ్చింది, మాకు బ్యాంక్ లోన్ వచ్చింది అంటే అన్నీ మేనేజ్ చేసినాయి. మేనేజ్ చేయకుండా ఈ ఏరియాస్లో ఎక్కడ పర్మిషన్స్ అఫీషియల్గా అయితే రావు. సో మీ ఉద్దేశం ప్రకారం ఇప్పుడు జనరలీ విల్లాస్ కడుతున్నారు, అపార్ట్మెంట్స్ అన్నీ ఏవైతే ఎఫ్టీఎల్ జోన్లో కానీ బఫర్ జోన్లో ఉన్నాయో, ఎవరెవరైతే నష్టపోయారో దీనికి ఎవరంటే మేజర్ లాస్ ఎవరికి అంటారా? అంటే బ్యాంకర్కి అంటారా, గవర్నమెంట్ అంటారా, బయ్యర్ది అంటారా? ఎవరిది మిస్టేక్ అయి ఉంటుంది సార్, అండ్ ఎవరు లాస్లో ఉంటారు? అంటే ఒకళ్ళని ఇప్పుడు ఎవరో ఎంక్రోచ్ చేశారండి ఆ ల్యాండ్ని. ఇప్పుడు లేక్ బెడ్ పైన బఫర్ జోన్లో ఎంక్రోచ్ చేసి దాన్ని లేఅవుట్ చేశారు, విల్లాస్ కట్టారు, ఓల్డ్ డేట్లో పర్మిషన్స్ తెచ్చారు, బ్యాంకర్స్ మేనేజ్ చేసి బ్యాంక్ లోన్లు తెచ్చారు.
పాపం ప్రజలు అమాయకులు కాబట్టి పర్మిషన్స్ ఉన్నాయి, లోన్లు వస్తున్నాయనే ఉద్దేశంతో కొనుక్కుంటారు. యూజువల్గా ఏంటంటే ఈ ఏరియాస్లో కట్టే ప్రాపర్టీస్కి కొద్దిగా మార్కెట్ రేట్ కంటే తక్కువ రేట్లో అమ్ముతారు. ఎందుకంటే బిల్డర్కి తెలుసు ఇక్కడ ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, ఇది కరెక్ట్, వాళ్ళు ఇల్లీగల్ పర్మిషన్స్ అన్ని తెచ్చారు, బ్యాంకులు మేనేజ్ చేశారని. మార్కెట్ రేట్ కంటే తక్కువ ఉంది కదా అని ఆశపడి కస్టమర్లు వెనక ముందు చూసుకోకుండా, అన్నిటికంటే ముఖ్యంగా వీళ్ళు చేసే తప్పు ఏంటంటే బిల్డర్ చూపించే బ్యాంకర్ అంటే ఏ బ్యాంక్ వెళ్ళమంటే ఆ బ్యాంక్ వెళ్ళి లోన్ తీసుకుంటారండి. వీళ్ళు కనుక ఇంకొక బ్యాంకో లేకపోతే వీళ్ళకి తెలిసిన బ్యాంకర్ తోటో వేరే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లోనూ లోన్కి కనుక అప్రోచ్ అయితే ఆ లీగల్లో టైటిల్లో ఇష్యూస్ ఉన్నాయి, పర్మిషన్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయనే విషయం క్లియర్గా తెలుస్తుంది. ఆ పని చేయకుండా బిల్డర్ చెప్పిన రిఫర్ చేసిన వాళ్ళతోటే వీళ్ళు లోన్ ప్రాసెస్ చేయించుకొని కొనేసుకుంటారండి. కొనేసుకున్నప్పుడు ఇప్పుడు ఇబ్బంది ఎవరు పడతారు? బిల్డర్ కట్టేశాడు, డబ్బులు తీసేసుకున్నాడు, బ్యాంక్ లోన్ ఇచ్చింది. బ్యాంక్ లోన్ ఇచ్చిన తర్వాత ఏమవుతుంది? కస్టమర్ మీద లయబిలిటీ ఉందండి. అంటే బ్యాంక్ లోన్ ఉంది, వాళ్ళు పెట్టిన మార్జిన్ మనీ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇల్లు కూల్చేస్తుంది గవర్నమెంట్. కూల్చేసిన తర్వాత ఎవరు నష్టపోతారు? కస్టమర్ నష్టపోతాడు. ఈ లోన్ ఇచ్చిన బ్యాంకర్కి బ్యాంక్ అగ్రిమెంట్ ఎవరన్నా సైన్ చేస్తే, ఎవరన్నా అగ్రిమెంట్ మొత్తం చదివి ఉండుంటే వాళ్ళకి ఈ బ్యాంక్ లోన్ అగ్రిమెంట్స్ గురించి క్లియర్గా తెలుస్తున్నారు. బ్యాంక్ అగ్రిమెంట్లో ఎంత క్లియర్గా రాసుకుంటారంటే మీరు లోన్ తీసుకునే ప్రాపర్టీయే కాకుండా మీకున్న మిగతా ఆస్తులన్నిటి మీద కూడా పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తారు. అంటే దీని అర్థం ఏంటంటే ఇన్ కేస్ ఈ ప్రాపర్టీలో ఏదైనా లీగల్ ఇష్యూ వచ్చి ఏమన్నా ఇబ్బందులు వచ్చి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే బ్యాంక్ మీ మిగతా ఆస్తుల్ని జప్తు చేసుకొని మిగతా ఆస్తుల్ని అమ్మి కూడా మొత్తం డబ్బు రికవర్ చేసుకోగలదు. ఇది చాలా క్లియర్గా బ్యాంక్ టర్మ్స్ అండ్ కండిషన్స్లో మనం సైన్ చేసే లోన్ అగ్రిమెంట్స్లో క్లియర్గా రాసి ఉంటుంది. చాలా చీమతలకాయలంతా చిన్నగా రాస్తారు కాబట్టి ఎవరికి ఓపిక ఉండదు, ఎవరు చదవరు అది. సో బట్ బ్యాంక్కి ఏంటంటే కంప్లీట్లీ లోన్ రికవరీ అనేది ఇంపార్టెంట్. బ్యాంక్ లీగల్ వెరిఫై చేసింది కదా, బ్యాంక్ టైటిల్ వెరిఫై చేసింది కదా అనేది మిస్కన్సెప్షన్ అండి. బ్యాంక్ టైటిల్ వెరిఫికేషన్ చేసుకునేది వాళ్ళ సేఫ్టీ కోసం చేసుకుంటారు, కానీ టైటిల్ సర్టిఫికేట్ మేము ఈ టైటిల్ బాగుంది లేకపోతే ఈ ప్రాపర్టీ బాగుంది, ఇది లీగల్లీ క్లియర్, మీరు కొనుక్కోండి అని బ్యాంక్ ఎప్పుడు సర్టిఫై చేయదండి. అది చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మనదే. మనం బయర్స్ కింద మనము ప్రాపర్టీ లీగల్ టైటిల్ ఉందా, ఇది చెరువులో కడుతున్నారా, బయట కడుతున్నారా, ప్రాపర్ పర్మిషన్స్ ఉన్నాయా లేవా అన్నీ చూసుకోవాల్సిన బాధ్యత మనది. బ్యాంక్ వెరిఫై చేసుకుంది, లోన్ వచ్చింది కదా అని అది క్లియర్ అనుకోవడం తప్పు. ఓకే, సో యాక్చువల్లీ ఎన్క్రోచ్డ్ ప్రాపర్టీస్కి జనరల్లీ బ్యాంక్స్ ఎలా లోన్ ఇస్తుంది సార్? దే నో దట్ ఈస్ ఇన్ ఎఫ్టీఎల్ జోన్ ఆర్ విచ్ ఎవర్ జోన్, స్టిల్ ఎలా వస్తున్నాయి లోన్స్ వాళ్ళకి? మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేస్తే ఇటువంటి ప్రాపర్టీస్కి లోన్స్ మెయిన్ స్ట్రీమ్ బ్యాంక్స్, అంటే మెయిన్ స్ట్రీమ్ బ్యాంక్స్ అని ఎందుకంటున్నా అంటే ఇప్పుడు పెద్ద బ్యాంకులు ఉన్నాయి, ఎస్బీఐ బ్యాంక్ అనుకోండి, లేకపోతే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనుకోండి, బ్యాంక్ ఆఫ్ బరోడా అనుకోండి, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, ఇట్లాంటి పెద్ద బ్యాంక్స్ ఎప్పుడు మీకు ఫండింగ్ చేయబడి. సో ఈ ఫండింగ్ చేసే అన్ని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లేకపోతే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఫండింగ్ చేస్తాయి. అంటే మెయిన్ స్ట్రీమ్ బ్యాంక్స్ ఫండింగ్ చేయవు. దీంట్లో టైటిల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ క్లియర్ అవ్వదని క్లియర్గా ఆ బిల్డర్కి, అమ్మే ప్రాజెక్ట్ చేసిన బిల్డర్కి తెలుసు కాబట్టి వాళ్ళు ఒకటో రెండో బ్యాంకుల్లో మేనేజ్ చేసి వీళ్ళు అప్రూవల్స్ తీసుకొస్తారు. ఆ పర్టికులర్ బ్యాంక్స్లోనే బ్యాంకుల నుంచి లోన్స్ తీసుకుంటారు, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మేనేజ్ చేశారు కాబట్టి. సో ఇది తెలియక పాపం కొనుక్కునే వాళ్ళు బ్యాంక్ లోన్ వస్తుంది కాబట్టి ఇదంతా క్లియర్ అనుకొని కొనుక్కొని మోసపోతారు. సో మోసపోయినందుకు వాళ్ళు సరిగ్గా చూసుకోకుండా కొనుక్కోవడం వల్ల నష్టపోయేది కస్టమర్ అండి. ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళు ఇల్లు పోయి పైనుంచి అప్పు ఉంటుంది కాబట్టి బ్యాంక్ వాళ్ళు మిగతా బ్యాంక్ ఇచ్చిన అప్పు తీర్చమని ఇన్సిస్ట్ చేస్తారు కాబట్టి మిగతా ఆస్తులు కూడా అమ్మి బ్యాంక్ లోన్ క్లియర్ చేయడానికి ప్రయత్నం చేసి ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకొని నష్టపోయేది కస్టమర్. సో అందు గురించి ఇల్లు కొనుక్కునేటప్పుడు, ప్రాపర్టీస్ ఏం కొనేటప్పుడు ఇలా అప్రూవల్స్ లేని వాటికి హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, డిటిసిపి ఈ 3 అప్రూవింగ్ అథారిటీస్ అని మనకు హైదరాబాద్లో. హెచ్ఎండిఏ అప్రూవల్ అన్న ఉండాలి, జిహెచ్ఎంసి అప్రూవల్ అన్న ఉండాలి, డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ డిటిసిపి అప్రూవల్ అన్న ఉండాలి. ఈ 3 అప్రూవల్స్ లేనిదే గ్రామ పంచాయతీ అప్రూవల్స్ మీద మీరు ప్రాపర్టీలు కొనుక్కోవడం మీరు చేసే పెద్ద పొరపాటు. దానివల్ల మీరు నష్టపోతారు తప్ప లాభపడరు. ఇప్పుడు ఏదో ప్రస్తుతానికి తక్కువలో వస్తుంది కదా అని కొనుక్కుంటారు, తర్వాత ఇబ్బందులు పడతారు ఫ్యూచర్. అండ్ హైడ్రా అనేది ఓన్లీ హైదరాబాద్ మట్టుకి పరిమితమా, లేకపోతే అదర్ డిస్ట్రిక్ట్స్, అదర్ జిల్లాలో కూడా ఇది వర్తిస్తుందా సార్? హైడ్రా అనేది స్టేట్ మొత్తానికి వర్తిస్తుందండి. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి విలేజ్లో, ప్రతి స్టేట్ మొత్తానికి వర్తిస్తుంది. ఎక్కడైనా ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నా, ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఎంక్రోచ్ చేసినా కూడా, గవర్నమెంట్ ల్యాండ్స్లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేసినా వాటిని డెమాలిష్ చేయడానికి ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసింది. సో ఒక హైదరాబాద్కే పరిమితం కాదండి, ఇది మొత్తం రాష్ట్రానికి సంబంధించింది.
ఈ పర్టిక్యులర్ హైడ్రా అనేది అయితే నడుస్తుందో లేదా ఎస్ఎన్డిపి అనేది అంటారో ఇది కరెంట్లీ ఇప్పుడు యాక్టివ్గా స్టార్ట్ చేస్తున్నారు. కానీ ఎప్పటి నుంచో 20-30 ఇయర్స్ నుంచి బిల్డింగ్ ఏవైతే కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారో అవన్నీ ఇప్పుడు డిమాలిష్ చేస్తున్నారు. అంటే అప్పుడు అవన్నీ లేవా సార్? ఆ టైంలో ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవా సార్? అంటే మన ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే గత 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి ఈ ఎంక్రోచ్మెంట్లు జరుగుతూ ఉన్నాయి. అంటే ప్రీవియస్ గవర్నమెంట్ను అంతకుముందు గవర్నమెంట్ను మనం బ్లేమ్ చేయడానికి లేదు. అప్పుడు ఇంకా మనకు అంత అవేర్నెస్ లేదు, అంత టెక్నాలజీ లేదు, మనం ల్యాండ్స్ సర్వే అయ్యి కంప్లీట్గా రెవెన్యూ రికార్డ్స్ డిజిటైజ్ అవ్వలేదు. ఈ మొత్తం డిజిటైజేషన్ అంతా జరగడం లాస్ట్ గత 10-15 ఏళ్ళుగా జరుగుతుంది. సో గత గవర్నమెంట్లోనే అంటే కేసీఆర్ గారి గవర్నమెంట్లోనే స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్లాన్ అని ఎస్ఎన్డిపి అని ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేశారండి. ఈ మూసీ రివర్ ఫ్రంట్ని మొత్తానికి డెవలప్ చేయడానికి అప్పుడు ప్రయత్నం స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి డేటా కలెక్ట్ చేస్తున్నారు ఎంక్రోచ్మెంట్స్ మీద. అంటే ఇవాళ రంగనాథ్ గారు వచ్చారు, రాత్రి ఎలా కూల్ చేస్తున్నారు, ఏ డేటా లేకుండా అని అందరూ అనుకుంటారు. అప్పటి నుంచి గవర్నమెంట్ ఆఫీషియల్స్ కలెక్ట్ చేసిన డేటా రెడీగా ఉంది కాబట్టి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా కూల్చగలుగుతున్నారు. ఇది ఇప్పుడు గవర్నమెంట్స్ ప్రీవియస్ గవర్నమెంట్ కానివ్వండి, కరెంట్ గవర్నమెంట్ కానివ్వండి ఇప్పుడు తీసుకున్న ఇనిషియేటివ్ కాదు. ఇప్పటి నుంచో గట్టిగా టైట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. అయినా ఎంక్రోచ్మెంట్ జరుగుతున్నాయి. గట్టిగా ఎవరు డెమాలిష్ చేసి ఎంక్రోచ్మెంట్స్ని క్లియర్ చేయడానికి ప్రయత్నం చేయలేదు ఇంతకుముందు గవర్నమెంట్స్. ఇప్పుడు చేసే ప్రయత్నం గట్టిగా చేస్తున్నారు కాబట్టి ఇంకా ముందు ఎవరు ఈ లేక్స్ని కానీ ఎంక్రోచ్మెంట్స్లో కానీ ఎంక్రోచ్ చేసిన ల్యాండ్స్లో కట్టే ప్రాజెక్ట్స్లో కానీ కొనుక్కోవడానికి భయపడతారండి. సో ఇప్పుడు అట్లీస్ట్ ఫ్యూచర్లో అన్నా మనకి ఎంక్రోచ్మెంట్స్ అనేవి లేకుండా ఉంటాయి. అంటే జనరల్లీ కొంతమందికి నోటీస్ ఇష్యూ చేస్తున్నారు, కొంతమందికి ఇష్యూ చేయట్లేదు. ఒకవేళ ఎందుకు అలా జరుగుతుంది సార్? జనరల్ హైడ్రా అనే జనరల్లీ నోటీస్ ఇష్యూ చేయదని కూడా విన్నాను కదా. అంటే జనరల్ ది కెన్ గో అండ్ డిస్ట్రక్ట్ ఇట్, రైట్? సో ఎలా ఉంటుంది? నోటీస్ అనేది యూజువల్గా ఏంటంటే లేక్లో ఉన్న ల్యాండ్ డైరెక్ట్గా ఎఫ్టీఎల్ లిమిట్స్లో కట్టిన దానికి నోటీస్ ఇష్యూ చేయకుండా డైరెక్ట్గా డెమాలిష్ చేసే హక్కు హైడ్రాకి పవర్స్ ఇచ్చిందండి. గవర్నమెంట్ క్యాబినెట్ పవర్స్ ఇచ్చింది. ఏదైతే బఫర్ జోన్లోనో తర్వాత బఫర్ జోన్కి సరౌండింగ్స్లో ఉన్న ఏరియాస్లో ఇల్లీగల్గా ఎంక్రోచ్మెంట్స్ అయితే ఉన్నాయో వాటికి నోటీసులు ఇచ్చి ఇళ్లలో అంటే రెసిడెంట్స్ ఉన్న ఇళ్ళకి నోటీసులు ఇష్యూ చేస్తున్నారండి. నోటీసులు ఇష్యూ చేయట్లేదు అనేది తప్పు. అంటే వాళ్ళు కొద్దిమంది మేబీ టెనెంట్స్ ఉన్నప్పుడు టెనెంట్స్కి తెలియకపోవచ్చు, ఓనర్స్కి నోటీసెస్ వెళ్తాయి యూజువల్గా ఎవరైతే ఓనర్స్ ఉన్నారో. సో ఈ టెనెంట్స్కి తెలియకపోవడం వల్ల వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్ల వీళ్ళు నోటీసులు లేకపోవడం వల్ల వీళ్ళు సఫర్ అవుతున్నారు. ఓకే. బట్ సోషల్ మీడియాలో వితౌట్ నోటీస్ వచ్చి ఇల్లు కూల్ చేయడాలు అవన్నీ జరుగుతున్నాయి. చాలా ఫ్యామిలీస్ కూడా స్ట్రగుల్ అవుతున్నాయి. అదే అండి, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే ఓనర్స్కి నోటీసులు వెళ్తున్నాయి, ఓనర్స్ టెనెంట్స్కి చెప్పకపోవడం వల్ల ఈ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వస్తుంది. బట్ అదర్వైజ్ చాలామందికి అక్కడ నోటీసులు ఇచ్చినప్పుడు కూడా ఇంటి మీద కూడా క్లియర్గా మార్క్ చేసి వెళ్తున్నారండి. అఫీషియల్స్ వచ్చేసి ఇంటి మీద ఇది బఫర్ జోన్లో ఉంది, ఇది ఎఫ్టీఎల్ లిమిట్స్లో ఉందని అలా క్లియర్గా పెయింట్ వేసి వెళ్తున్నారు. సో ఇది చెప్పలేదు అనడం సరికాదు. అంటే అందరికీ నోటీసులు నాకు తెలిసినంత మటుకు వీలైనంత వరకు మ్యాక్సిమం అందరికీ నోటీసులు వెళ్ళిన తర్వాతే డెమాలిషన్స్ అనేది జరుగుతున్నాయి. ఎఫ్టీఏలో ప్రాపర్గా అంటే చెరువులో కట్టేసిన వాళ్ళకి ఇంకా నోటీసులు అని ఇవ్వట్లేదు, డైరెక్ట్గా డెమాలిష్ చేస్తున్నారు. ఓకే. అండ్ ఈవెన్ కాలేజెస్ చూస్తే కూడా ఫాతిమా కాలేజ్ అని, మల్లారెడ్డి గారి కాలేజెస్ ఉన్నాయి, అండ్ ఈవెన్ రాజేష్ రెడ్డి గారి కాలేజెస్ అని ఎఫ్టీఎల్ జోన్లో ఉన్నాయి. వాళ్ళకి మటుకు స్టూడెంట్స్కి సేఫ్ గార్డ్ చేస్తున్నారు కదా అండి? లేదండి, అంటే ఈ కాలేజెస్ అనేది పబ్లిక్ ఇంట్రెస్ట్ అండి, పిల్లల ఎడ్యుకేషన్ సంబంధించింది కాబట్టి ఈ కాలేజ్లో చాలామంది పిల్లలు, వేల మంది పిల్లలు చదువుతూ ఉంటారు. సో వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ కెరీర్, వాళ్ళ అకాడమిక్ ఇయర్ లాస్ అవ్వకూడదు కాబట్టి ఇమీడియట్గా డెమాలిష్ చేయడానికి నోటీసులు గవర్నమెంట్ కోర్టు పర్మిషన్ ఇవ్వదండి. కోర్టు స్టే ఇస్తుందండి, ఒక 1 year 1.5 year సమ్ స్టిపులేటెడ్ టైం పర్మిషన్ ఇచ్చి వాళ్ళని మూవ్ చేసి కొత్త ప్రెమిసెస్లోకి కొత్త ప్రాపర్టీలోకి మూవ్ చేయడానికి ఆ మేనేజ్మెంట్కి టైం ఇస్తారు. ఎందుకంటే పిల్లల ఎడ్యుకేషన్ సంబంధించింది కాబట్టి వాళ్ళని ఇమీడియట్గా డెమాలిష్ చేయడానికి కోర్టు ఒప్పుకోదు. ఓకే. అండ్ ఈవెన్ ఫర్దర్గా మాట్లాడాలంటే ఈ బ్యాంకర్స్ని మనం ఎలా తీసుకోవాలంటే మోస్ట్లీ కొంతమంది బ్యాంక్స్ డైరెక్ట్ లోన్కి అప్రూవల్ చేస్తున్నారు ఇక్కడ. సో ఎలాంటి బ్యాంక్స్ని మనం నమ్మొచ్చు అండ్ ఎలాంటి స్టెప్స్ తీసుకోవచ్చు అంటారు? అంటే ఎవరైనా ప్రాపర్టీ కొనుక్కునేప్పుడు వాళ్ళు సొంతంగా లీగల్ వెరిఫికేషన్ చేయించుకోవడం, వాళ్ళకి పెద్ద బ్యాంకుల్లో అంటే ఎస్బీఐలోనో హెచ్డిఎఫ్సిలోనో అప్రోచ్ అయ్యి ఒకసారి లీగల్ వెరిఫికేషన్ బ్యాంకులతో చెక్ చేయించుకుంటే వాళ్ళకి క్లియర్గా తెలిసిపోతుంది. బిల్డర్ చెప్పిన బ్యాంకులకు వెళ్ళినప్పుడల్లా మీకు ఇబ్బందులు ఫేస్ చేస్తారు, ఎందుకంటే బిల్డర్ మేనేజ్ చేసి ఉండొచ్చు, మీకు తెలియదు కాబట్టి. సో దే హ్యావ్ టు డూ ఎ పర్సనల్ సర్చ్. అవును, వాళ్ళు సొంతంగా అంటే మనం ఇంత పెద్ద ప్రాపర్టీ కొనేటప్పుడు కోట్లు పెట్టి ప్రాపర్టీ కొంటాం, కానీ ఒక 15-20 వేలు ఒక అడ్వకేట్కి ఇచ్చి లీగల్ వెరిఫికేషన్ చేయించుకోవడం, దానికి మనం
ఇబ్బంది పడి దానికి ఖర్చు పెట్టకపోతే మనం ఫ్యూచర్లో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. అండ్ ఇక్కడ మెయిన్గా మాట్లాడాలంటే బయర్స్కి కొంతమంది ఇల్లు చూసి కొనేస్తున్నారు, వాళ్ళ అది ఏ జోన్లో ఉందో వాళ్ళకంత అవగాహన ఉండదు. సో ఇట్లాంటప్పుడు వాళ్ళని లాస్ ఎలా తీసుకోవాలి సార్? బిల్డర్ మీద వేయాలా, లేకపోతే ఎలా తీసుకోవాలి వాళ్ళ లాస్ అనేది? ఇంతకుముందు అవేర్నెస్ ఉండేది కాదండి. ఇప్పుడు ఈ హైడ్రా దెబ్బతో అందరికీ అవేర్నెస్ వచ్చింది. ఈ ఏ చెరువులకి ఎంత లిమిట్స్ ఉన్నాయి, ఈ బఫర్ జోన్ ఎంత ఉంది, ఆ చెరువు ప్రతి చెరువుకి సంబంధించిన కెడస్ట్రల్ ప్లాన్ ఉంటుందండి. అది హెచ్ఎండిఏ సైట్లోను, తర్వాత స్పెసిఫిక్గా ఇంకో కొత్త సైట్ కూడా ఓపెన్ చేసినట్టున్నారు లేక్స్ గురించి ఇన్ఫర్మేషన్ కోసం. ఈ కెడస్ట్రల్ ప్లాన్స్ తీసుకొని డౌన్లోడ్ చేసుకొని చూసుకుంటే మన సర్వే నెంబర్ ఏమన్నా లేక్లో పడుతుందా, బఫర్ జోన్లో ఉందా, లేక్ సరౌండింగ్స్లో ఉన్నాయా లేదా ఏంటి అనేది క్లియర్గా తెలుస్తుందండి. ఇవన్నీ వెరిఫై చేసుకొని మనం ముందు లేక్ ఉంటే కనుక మనం కొద్దిగా కాషియస్గా ఉండి మనం అన్ని వెరిఫికేషన్స్ చేసుకున్న తర్వాత మనం కొనుక్కోవడం మంచిదండి. సో మీ టర్మ్స్లో ఇట్లా పాజిటివ్ నెగటివ్స్ ఏమై ఉండొచ్చు సార్ లాంగ్ టర్మ్లో? హైడ్రా వల్ల లాంగ్ టర్మ్లో మన హైదరాబాద్ కానీ మన రాష్ట్రం కానీ ఒకవేళ ఇది ఏదైతే టేకప్ చేశారో కంప్లీట్గా వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యి కంప్లీట్గా లేక్స్ అన్ని రివైవ్ చేసి ఈ సివేజ్ వాటర్ లైన్స్, డ్రైన్ లైన్స్ సపరేట్గాను, స్టామ్ వాటర్ లైన్స్ అంటే రెయిన్ వాటర్స్కి సపరేట్ లైన్స్ అంటే నాలాస్ క్రియేట్ చేసి ఈ డ్రైనేజ్ వాటర్ని చెరువుల్లో కలవకుండా ఆపగలిగి ఈ లేక్స్ని కంప్లీట్గా రివైవ్ చేసి ఆ తర్వాత మూసీ రివర్ని కనుక రివైవ్ చేయగలిగితే మనం నగరం అత్యద్భుతంగా అందంగా బ్యూటిఫుల్గా తయారవుతుందండి. మన హైదరాబాద్ వచ్చేసి ఒక టూరిస్ట్ స్పాట్ కింద తయారవుతుంది. మనకి ఇండియాకి వచ్చిన వాళ్ళు ఎక్కువ రాజస్థాన్కి తర్వాత గోవాకి వెళ్తారు కదా, హైదరాబాద్ కూడా వచ్చే పరిస్థితులు ఉంటాయి. బట్ ఇమాజిన్ చేయండి, అన్ని చెరువులు రివైవ్ అయ్యి మన మూసీ రివర్లో ఎప్పుడూ వాటర్ ఫ్లో అవుతూ మూసీ రివర్కి అటుపక్కన ఇటుపక్కన పార్క్స్ అయ్యి డెవలప్ చేసి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. దాంతోపాటు అట్ ద సేమ్ టైం ఈ లేక్స్ రివైవ్ చేయడం వల్ల ఆ ప్రతి లేక్ సరౌండింగ్స్లో ఉన్న కాలనీస్కి గ్రౌండ్ వాటర్ అంతా కంప్లీట్గా రెజోనేట్ అయిపోయి గ్రౌండ్ వాటర్ ఇబ్బందులు లేకుండా నెక్స్ట్ 50 years 100 years మన భావితరాలు, మన పిల్లలు, మన నెక్స్ట్ జనరేషన్స్ హ్యాపీగా బతికే పాసిబిలిటీ ఉంటుందండి. ఇప్పుడు చేసిన ఈ తీసుకున్న ఇనిషియేటివ్ హైడ్రా ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఇది కంటిన్యూ చేసి టేకప్ చేశారు, కంప్లీట్ చేసి కంప్లీట్గా అన్ని లేక్స్ని రివైవ్ చేయగలిగితే ఈ నాలాస్ని అంటే డ్రైనేజ్ వాటర్ నాలాస్ని సపరేట్ చేసి ఎస్టీపీకి పంపి ట్రీట్ చేసి చెరువులో వదలడం, ఇవి కనుక ప్రాపర్గా పద్ధతి ప్రకారం చేయగలిగితే ఇంతకంటే అదృష్టం ఏముండదండి మన నగరంలో ఉండే వాళ్ళకి. హైడ్రా స్టెప్ తీసుకున్నప్పుడు ఈ స్టెప్ తీసుకునే జస్ట్ ఒక 2-3 days బ్యాకే రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ ఎవరికి హైడ్రా అంటే ఏంటో కూడా తెలియదు. రిజిస్ట్రేషన్స్ చేసుకొని తర్వాత నెక్స్ట్ డేని హైడ్రా వచ్చి కూల్ చేస్తుంటే హౌ పీపుల్ షుడ్ టేక్ ఇట్ సార్? అంటే ఆ లాస్ అనేది ఎవరు భరించుతారు జనరలీ? అంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో లాస్ భరించాల్సింది ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు చూసుకోకుండా కొనుక్కోవడం వల్ల వాళ్ళే ఇబ్బందులు పడతారండి. ఒకవేళ నిజంగా వాళ్ళకి టైటిల్ ఉండి ల్యాండ్ టైటిల్ ఉంటే కనుక ల్యాండ్కి సంబంధించిన కాంపన్సేషన్ గవర్నమెంట్ పే చేస్తుందండి. బిల్డింగ్ ఇల్లీగల్గా కట్టుంటారు కాబట్టి బిల్డింగ్కి డబ్బులు కాంపన్సేషన్ ఇవ్వరు. సో చూసుకోకుండా కొనుక్కోవడం వల్ల కస్టమరే సఫర్ అవుతారు, కొనుక్కున్న వాళ్ళే సఫర్ అవుతారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు అన్ని పర్మిషన్స్ ఉంటాయి, ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ అన్ని రిజిస్ట్రేషన్స్ అన్ని జరిగి ఉంటాయి, వాళ్ళకి తెలియదు ఎఫ్డిఎల్ ఉందని, బట్ స్టిల్ ఆ కన్స్ట్రక్షన్ జరిగి ఉన్నాయి, వీళ్ళు కొనుక్కున్నారు. లేదండి, ఎల్ఆర్ఎస్లు బిఆర్ఎస్లు అనేది ఈ లేక్ ఎంక్రోచ్డ్ ఏరియాస్లో ఎల్ఆర్ఎస్లు బిఆర్ఎస్లు చేయట్లేదండి. ఆ ఏరియాస్లో ఉన్న ఫైల్స్ రిజెక్ట్ అవుతాయి, అప్లై చేసిన వాళ్ళకు కూడా రిజెక్ట్ అవుతాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఏదైతే పాత డేట్లో పర్మిషన్లు తీసుకొని పాత డేట్లో గ్రామ పంచాయతీ సర్పంచ్లు సెక్రటరీల దగ్గర స్టాంపులు వేయించుకొని పర్మిషన్లు తీసుకొని ఆ పర్మిషన్లు చూపెట్టి లోన్లు తీసుకున్న వాళ్ళు ఇబ్బందులు పడతారండి. ఇప్పుడైతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ అనేది ఎంక్రోచ్డ్ ల్యాండ్స్కి గవర్నమెంట్ ఇవ్వదు. రైట్. అండ్ ముఖ్యంగా మాట్లాడాలంటే మనం లాస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయ్యేటప్పుడు ప్రైజెస్ దిగ్గాయి. నేను అడిగాను మార్కెట్ ఎలా ఉందంటే మార్కెట్ తగ్గుతుందని చెప్పారు. సో ఇప్పుడు జనాలు ఒక ప్లాటో ఫ్లాటో కొనాలనుకుంటే భయపడుతున్నారు, వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో అర్థం కావట్లేదు. జనరలీ దర్ ఇన్ ఫుల్ కన్ఫ్యూజన్. సో ఈజ్ ఇట్ ఎ గుడ్ స్టెప్? ఇప్పుడు ఎప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు మీ వర్డ్స్లో సార్? ఇప్పుడు ఒక యారో మీరు షూట్ చేయాలంటే, యారో అంటే ఒక బాణం వదలాలంటే వెనక్కి లాగుతారండి. అంటే ప్రస్తుతం ఉన్న పొజిషన్లో ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఒక సైకిల్ అండి, కొద్ది రోజులు మార్కెట్ హైప్ ఉంటుంది, కొద్ది రోజులు డౌన్ ఉంటుంది.
ఇప్పుడున్న పరిస్థితిలో కొంచెం స్టాగ్నేషన్ ఉంది, కొంచెం స్లో డౌన్ అవ్వడం, ఈ హైడ్రా అనే కన్ఫ్యూజన్ తోటి జనాలు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. కానీ ఇది కనుక నిజంగా నెక్స్ట్ 1-2 ఇయర్స్లో హైడ్రా లేక్స్ అన్నింటినీ క్లియర్ చేసి మూసీ రివర్ని రివైవ్ చేస్తే కనుక బ్యూటిఫుల్గా తయారయ్యి మార్కెట్ కంప్లీట్లీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందండి. అంటే మార్కెట్ హైప్లో ఉన్నప్పుడు మీరు ప్రాపర్టీ కొనాలనుకున్నా కొనలేరు, నెగోషియేషన్ పవర్ ఉండదండి. ఇవాళ మార్కెట్ డౌన్ ఉంది కాబట్టి ఎవరైనా కొనాలనుకుంటే దిస్ ఇస్ అన్ ఐడియల్ టైం. ఇప్పుడు వెళ్ళి ఏ బిల్డర్ దగ్గరికైనా, ఏ డెవలపర్ దగ్గరికైనా, ఏ ఓనర్ దగ్గరికైనా వెళ్ళి మీరు కూర్చొని నెగోషియేట్ చేసి మీకు కావాల్సిన రేట్లో, లేదో ఒక 5-6 సంవత్సరాల కింద రేట్లో లిటరల్లీ ఆ రేట్లలో దొరుకుతున్నాయండి. వాళ్ళ పరిస్థితి ఏంటంటే మార్కెట్ స్లోగా ఉండడం వల్ల బిల్డర్లు కూడా కొద్దిగా రూపాయి ఎక్కువ తక్కువ అమ్మేస్తున్నారు. సో ఈ పరిస్థితిలో దిస్ ఇస్ అన్ ఐడియల్ టైం ఫర్ పర్చేజెస్ అండి. డబ్బులు ఉన్న వాళ్ళు, ఇల్లు కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు అన్ని అప్రూవల్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకొని ఇప్పుడు కొనుక్కోవడం కరెక్ట్ టైం అండి. ఒక 1-2 ఇయర్స్ ఆగి ఇదంతా కనుక హైడ్రా అంతా కంప్లీట్గా స్టెబిలైజ్ అయ్యి అన్నీ రివైవ్ అయితే కనుక మార్కెట్ మళ్ళీ రివైవ్ అయ్యి హైప్లోకి వెళ్తుందండి. హైప్లో ఉన్నప్పుడు మీరు ఈ ప్రైజెస్లో దొరకదండి. ఓకే. సో నెక్స్ట్ 2 ఇయర్స్లో ఎలా ఉంటుంది సార్ మార్కెట్? ఇప్పుడు మార్కెట్, నెక్స్ట్ 2 ఇయర్స్ మార్కెట్ డిఫరెన్స్ ఎలా ఉంటుందంటారు? నా లెక్క ప్రకారం 2 సంవత్సరాల తర్వాత మార్కెట్ చాలా హైప్లో ఉంటుందండి. అంటే రియల్ ఎస్టేట్ బాగా రివైవ్ అవుతుంది. హైదరాబాద్ రేట్స్ అందుకోలేని పరిస్థితిలో ఉంటాయి. అదే హైడ్రా కూల్ చేసాక ఎలా ఉంటుందని మొత్తం బాగుంటుందండి. అంటే మార్కెట్ అంటే సిటీ రివైవ్ అవుతుంది కదండి, లేక్స్ అన్ని రివైవ్ అవుతాయి, మూసీ రివర్ రివైవ్ అవుతుంది, సిటీ సెంటర్లో వచ్చి ఇప్పుడు లండన్లో థేమ్స్ రివర్ పాస్ అయినట్టు, తర్వాత ప్యారిస్లో రివర్ సిటీ సెంటర్లో పాస్ అవుతుంది. మనకు కూడా మన నగరానికి కూడా ఒక బ్యూటిఫుల్ రివర్ పాస్ అవుతూ వాటర్ ఫుల్ టైం ఎనీ టైం. అంటే ఇప్పటిదాకా మనం మూసీలో చూసింది డ్రైనేజ్ వాటర్ అండి. ఇమాజిన్ చేయండి, ఒక ఫ్రెష్ వాటర్ కనుక మూసీలో ఫ్లో అవుతూ ఉన్నాయి, అటు ఇటు మనకి గార్డెన్స్ ఉన్నాయి, పార్క్స్ డెవలప్ చేశారు. ఈ పరిస్థితి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. సో దీని బేసిస్ మీద మీకు సిటీ రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఓకే సార్. యాక్చువల్లీ మీరు ఐఎస్బి స్టూడెంట్ కదా, ఐఎస్బి స్టూడెంట్లో లైక్ ఏఎంపిఐ అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్టడీ చేస్తున్నప్పుడు మీరేమంటారు? జనరల్లీ జరుగుతుంది వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ హైదరాబాద్, సో ఫర్దర్గా ఎలా ఉంటుందంటారు? ప్లానింగ్ ఎలా ఉంటుంది? వాట్స్ యూర్ టేక్ ఆన్ ఇట్? మేము ఐఎస్బిలో ఇప్పుడు ప్రస్తుతానికి నేను అడ్వాన్స్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే ప్రోగ్రాంలో జాయిన్ అయ్యానండి. దాంట్లో మేము మా స్టూడెంట్స్ అందరం కలిసి మేము లేక్ రివైవల్ అర్బన్ ఏరియాస్లో వాటర్ రెజ్యునేషన్ అనే ప్రోగ్రామ్ మీద మేము ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేస్తాము. అంటే సిటీస్లో మెయిన్ అర్బన్ ఏరియాస్ అంటే మొత్తం మెయిన్ సిటీస్లో మొత్తం కాంక్రీట్ జంగల్ అయిపోవడం వల్ల వాటర్ అనేది గ్రౌండ్లోకి పర్కులేట్ అవ్వట్లేదు. ఈ వాటర్ పర్కులేషన్ ఎలా అవుతుంది? మీకు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ తవ్వి పోడియం లెవెల్ మీద స్లాబ్ లెవెల్లో పడ్డ వాటర్ అన్నింటినీ ప్రతి బిల్డింగ్లో మనం కనుక గ్రౌండ్లోకి పంపించగలిగితే ఫ్యూచర్ జనరేషన్స్కి గ్రౌండ్ వాటర్ కానీ లేకపోతే మన నగరానికి గ్రౌండ్ వాటర్ ఇష్యూస్ కానీ ఉండవండి. అది ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే రేపొద్దున మనకి సిటీలో ఉన్న వాళ్ళకి వాటర్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. సో దీని మీద మేము రీసెర్చ్ చేసి ఎలా దీని మీద వర్క్ చేయాలి, ఎఫెక్టివ్గా ఎలా పనిచేయాలి, లేక్స్ని ఎలా రివైవ్ చేయాలి, వాటర్ని ఎలా రెజ్యూనేట్ చేయాలి సిటీలో అనే దాని మీద మేము ఒక ప్రాజెక్ట్ చేస్తామండి. ఈ చేసిన తర్వాత మేము ఒక ప్రాక్టికల్గా ఐఎస్బి క్యాంపస్లో ఉన్న లేక్స్ని రివైవ్ చేసే ప్లాన్లో మేము ప్రపోజల్ ఇస్తున్నాం ఐఎస్బి మేనేజ్మెంట్కి. ఆ రివైవ్ చేసి దాన్ని ఎఫిషియెంట్గా రన్ చేసిన తర్వాత చూపించిన తర్వాత ఆ రిపోర్ట్ని రెడీ చేసి మేము గవర్నమెంట్స్కి సబ్మిట్ చేయదలుచుకున్నాము. గవర్నమెంట్స్ కనుక ఈ ఎఫిషియెంట్ వే ఆఫ్ మెథడ్, మాతో పాటు ప్రొఫెసర్స్ చాలామంది ఎమినెంట్ పీపుల్, ఈ వాటర్ మీద ఐడియా ఉన్న వాళ్ళందరినీ మేము మాతో కలుపుకొని అందరినీ సలహాలు సూచనలు తీసుకొని మేము ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకటి రెడీ చేస్తాము. ఈ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత దాని ప్రకారం ఆ రిపోర్ట్లో ఉన్న దాని ప్రకారం కనుక మనం ప్రాపర్గా హార్వెస్టింగ్ పిట్స్ కానీ లేక్స్ని కానీ కనుక రివైవ్ చేయగలిగితే మనకి మన సిటీలో ఇండియాలో ఉన్న ఏ సిటీస్లోనూ ఈ వాటర్ ప్రాబ్లం, వాటర్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి ఫ్యూచర్లో పాసిబిలిటీ ఉంటుంది. ఆల్రెడీ గవర్నమెంట్స్ అన్నీ యాక్టివేట్ అయ్యి మొత్తం లేక్స్ని రివైవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయండి. క్వైట్ లాట్ ఆఫ్ పీపుల్, ఎన్జిఓస్ కూడా వర్క్ చేస్తున్నారు లేక్ రివైవల్ మీద. సో మేము కూడా మా తరఫు నుంచి మేము ఏదో మా ప్రయత్నం మేము చేసి మేము దాన్ని ఎఫిషియెంట్గా ఇంప్లిమెంట్ చేయడానికి మా ప్రయత్నం చేస్తాం. సో జనరల్లీ ఏంటంటే ఈ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళకి తెలియదు ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ జోన్లో ఉన్నాయని తెలియదు, వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. సో వాళ్ళు ఇప్పుడు కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్, ఎస్పెషల్లీ కాంట్ గో టిల్ హైకోర్ట్స్. సో వాళ్ళకి ఎలాంటి కాంపెన్సేషన్ గవర్నమెంట్ ఇవ్వగలుగుతుంది అంటారు మీ ప్రకారం? గవర్నమెంట్ డైరెక్ట్గా వెళ్ళి డెమాలిష్ చేయట్లేదండి, రీహాబిలిటేషన్కి ప్లాన్ చేశారండి. 2 bedroom హౌసెస్ కట్టారు. ఎవరి అయితే ఇక్కడ గుడిసెలు కట్టుకున్నారో, ఇల్లు కట్టుకున్నారో, గుడిసెల్లో ఉండేవాళ్ళు కానీ, ఇళ్లలో ఉండేవాళ్ళు కానీ, ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ చేసి వాళ్ళు ఇల్లు కట్టుకుని ఉండే వాళ్ళందరికీ 2 bedroom హౌసెస్ ఇస్తున్నారండి. వాళ్ళకి నిజంగా టైటిల్ ఉంటే కనుక వాళ్ళకి కాంపెన్సేషన్ కూడా డబ్బులు కూడా ఇస్తున్నారు.
సో వీళ్ళు వరి అవ్వాల్సింది ఏం లేండి, రాత్రి ఏమి ఇమీడియట్గా డెమాలిష్ చేయట్లేదు, వాళ్ళని రీప్లేస్ చేసి వాళ్ళని ఇంకో చోటికి మార్చిన తర్వాతే డెమాలిష్ చేసే ప్రయత్నంలో గవర్నమెంట్ ఉంది. సో ఇబ్బంది పడాల్సింది భయపడాల్సింది ఏమీ లేదు. సో మనం తెలిసో తెలియకో మనం నాలాలో ఉన్న ల్యాండ్లోనో కొనుక్కొని మనం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఇప్పుడు టెంపరీగా ఉన్నా, లాంగ్ టర్మ్లో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇనిషియేటివ్ ఫర్ ద సిటీ అండి. లార్జర్ స్కేల్లో ఆలోచిస్తే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇనిషియేటివ్ ఫర్ ద సిటీ అండి. సో దిస్ కెన్ we can say Hyderabad can be one of the top cities in India. డెఫినెట్లీ future. ఇది కనుక సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే హైదరాబాద్ విల్ బికమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీస్ ఇన్ ద వరల్డ్. అదాన్ ఛానల్ మేము ఎక్స్క్లూజివ్ పోల్ కండక్ట్ చేసాం ఈ హైదరాబాద్ ఎన్క్రోచ్మెంట్ డిమాలిషన్స్ గురించి. దాంట్లో 63% పాజిటివ్ టాక్ ఉంది సార్ యాక్చువల్లీ, కానీ 27% నెగిటివ్ ఉంది. ఇంకొక 9 to 10% ఏమంటారు పొలిటికల్ బెనిఫిట్స్ గురించి ఇదంతా చేస్తున్న డ్రామా అంటున్నారు. సో మీ ఉద్దేశం ప్రకారం అది నిజంగానే నెగిటివా లేకపోతే పొలిటికల్ లబ్ధి కోసం చేస్తున్న స్టెప్ ఏమంటారు మీరు? అంటే ఏ ఉద్దేశంతో గవర్నమెంట్ స్టార్ట్ చేసిందో తెలియదు కానీ బట్ కాన్సెప్ట్ ఏదైతే ఇప్పుడు రివైవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇనిషియేటివ్ అండి. ఇప్పుడు ఎఫెక్ట్ అయిన పీపుల్ అంటే ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్లో 16,000 మంది ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవుతున్నారు. అంటే వాళ్ళని రీహాబిలిటేట్ చేసి వాళ్ళకి ఇల్లు అలొకేట్ చేసి 2 bedroom హౌసెస్ వాళ్ళకి కాంపన్సేషన్ కూడా పే చేసి రీహాబిలిటేట్ చేసే ప్రయత్నంలో గవర్నమెంట్ ఉంది. ఇదంతా కనుక ఎఫెక్టివ్గా చేయగలిగితే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇనిషియేటివ్ ఎవర్ టేకెన్ బై ఎనీ గవర్నమెంట్ అండి. అంటే ఇది కనుక నెక్స్ట్ 2 yearsలో ఇంప్లిమెంట్ చేయగలిగితే ఇట్ విల్ బి ది వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ అండి. మీ ఉద్దేశం ప్రకారం ఎలాంటి ప్రాజెక్ట్స్లో ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఇన్వెస్ట్ చేస్తే బెటర్? లైక్ ఫినిష్డ్ ప్రాజెక్టా లేకపోతే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్సా, ఏది బెటర్ అంటారు మీరు? ఇప్పుడు అంటే మన మార్కెట్ గత 5 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా ఏం జరిగిందంటే ప్రీ సేల్స్ అని బాగా పెరిగినాయండి. అంటే పర్మిషన్స్ రాకముందే కొనడం, చాలా బిల్డర్లు కట్టకుండా పర్మిషన్స్ తీసుకురాలేక కంప్లీట్ చేయలేక ప్రాజెక్టులు ఇబ్బంది పడ్డం, ఈ ప్రీ సేల్స్లో కొనుక్కున్న వాళ్ళంతా డబ్బులు పోగొట్టుకుని సఫర్ అవడం మనం చూసామండి. అంటే నేను చెప్పేది ఏంటంటే కంప్లీట్ అయిన ప్రాజెక్టు లేదా నియర్ కంప్లీషన్లో ఉన్న ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసుకోవడం ఇట్స్ ఉత్తమం అండి. అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేసుకుని మనం పర్మిషన్స్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేయడమే బెటర్. పర్మిషన్స్ రాకముందు ఇన్వెస్ట్ చేయకుండా పర్మిషన్స్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేయడం అనేది బెస్ట్ అండి. మీ ఉద్దేశం ప్రకారం ప్రీ లాంచెస్ కానీ పర్మిషన్స్ రాకుండా కానీ పెట్టడం మోసపోవద్దు అంటారు? లేదండి, అంటే పర్మిషన్స్ వస్తుందో లేదో తెలియదు కదండి, ఏ ప్రాబ్లమ్స్ వస్తాయో తెలియదు, ఏ ఇష్యూస్ వస్తాయో తెలియదు. ఇప్పుడు హైడ్రాలో లేదు లేక్ ఉందనుకోండి, లేక్ సరౌండింగ్స్లో ఉంది, రేపు పొద్దున్న పర్మిషన్ రాలేదనుకోండి, మనం డబ్బులు ఇచ్చేసి ఉంటాం, బిల్డర్ వెనక్కి ఇస్తారో తెలియదు, ఎప్పుడు వస్తాయో తెలియదు, మనం బిల్డర్ చుట్టూ తిరగాలి, చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. దాని బదులు పర్మిషన్స్ వచ్చిన తర్వాత మనం ఇన్వెస్ట్ చేసుకోవడం, ₹2 ఎక్కువైనా అన్నీ చూసుకొని కొనుక్కోవడం బెస్ట్ అండి. రైట్. అండ్ మొన్న రీసెంట్గా ఎప్పుడైతే ఫ్లడ్స్ వచ్చాయో, హైదరాబాద్లో వర్షాలు పడి ఫ్లడ్స్ వచ్చాయో, చాలా మంది తిట్టుకున్నారు. ఏంటంటే గవర్నమెంట్ డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా చేయలేదు, దెర్ ఇస్ నో స్ట్రాటజిక్ ప్లానింగ్ అని అన్నారు. కానీ వాళ్ళకి ఆన్ ద అదర్ హ్యాండ్ ఏంటంటే ఇదంతా బికాస్ ఆఫ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ వల్ల, ఇలాంటి స్టెప్స్ వల్లే అవుతుంది అని అర్థం కావట్లేదు. సో హౌ టు ఎడ్యుకేట్ పీపుల్ లైక్ ఇవి ఎందుకు, ఈ ఫ్లడ్స్ అని ఎందుకు వస్తున్నాయని ఎలా ఎడ్యుకేట్ చేయాలంటారు మీరు? ఎఫెక్ట్ అయిన పీపుల్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ లో లయింగ్ ఏరియాస్ అంటే చెరువు కట్టు కింద ఉన్న వాళ్ళు కానీ, నాలాలకి దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళే బాగా సఫర్ అయ్యారండి. అంటే ఆ ఏరియాలో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేయడం, గ్రామ పంచాయతీ పర్మిషన్ల మీద బిల్డింగ్లు కట్టడం, అక్కడ చెరువులు నిండి నీళ్ళంతా ఇళ్లలోకి రావడం వల్లే ఇబ్బందులు పడ్డారు. ఇవన్నీ ఏంటంటే పర్మిషన్ ముందుగా జాగ్రత్తగా చెక్ చేసుకొని అన్నీ ఉన్నాయో చెక్ చేసుకొని కొనుక్కుంటే ఇబ్బందులు రావండి. అంటే కట్టేవాళ్ళు కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేయరు. మనం కొనేవాళ్ళు లేనప్పుడు కట్టేవాళ్ళు ఎందుకు కడతారు? సో మనం ఎంకరేజ్ చేస్తున్నాం కాబట్టి బిల్డర్లు కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు. సో ఇది ఆగాలంటే మనం జాగ్రత్తగా చూసుకొని కొనుక్కునే వాళ్ళు వాళ్ళ సొంత డబ్బు, స్వార్జితం, చెమటోడ్చి కష్టపడి సంపాదించిన డబ్బు ఇన్వెస్ట్ చేసే ముందు వెనక అన్నీ చూసుకొని అన్నీ జాగ్రత్తగా అప్రూవల్స్ ఉన్నాయో చెక్ చేసుకున్న తర్వాత కొనుక్కుంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉంటుందండి. అంటే జనరల్గా మీరు చెప్పండి, మీరు అంటున్నారు కదా, ఎలా చెక్ చేసుకోవాలి సామాన్యుడు ఇది ఈ ల్యాండ్ ఈ జోన్లో ఉంది అని ఎలా తెలుసుకోవాలి సార్? ఇప్పుడు అంటే ఇంతకుముందు లాగా లేదండి, ఇప్పుడు అంతా డిజిటైజ్ చేశారు. మన సర్వే నెంబర్ అంటే ఏ విలేజ్లో ఉంది, ఏ సర్వే నెంబర్లో ఉంది ల్యాండ్, ఆ విలేజ్ నేము, ఆ సర్వే నెంబరు మీరు ఆన్లైన్ చెక్ చేస్తే మాస్టర్ ప్లాన్స్ ఉంటాయండి. ఆ తర్వాత విలేజ్ లేక్స్కి సంబంధించిన కడస్ట్రల్ ప్లాన్స్ ఉంటాయి. ఇవన్నీ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఆన్లైన్ అండి. హెచ్ఎండిఏ సైట్లో, జిహెచ్ఎంసీ సైట్లో అంత ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది. ఇంకా డౌట్ వచ్చినా కూడా మీ ఆ పర్టికులర్ ఏరియాకి జోనల్ ఆఫీసరో లేకపోతే తర్వాత ప్లానింగ్ ఆఫీసర్ ఉంటారండి, ఆ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మీరు డీటెయిల్గా కనుక్కొని పర్మిషన్స్ ఉన్నాయా, నిజంగా ఇచ్చారా లేదా అన్నీ చెక్ చేసుకొని, టైటిల్ క్లియర్ ఉందా లేదా అనేది ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్గా టైటిల్ వెరిఫై చేసుకొని అన్నీ చూసుకొని కొనుక్కోవడం అవుతుంది.
చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అవి, బికాస్ ఇప్పటి నుంచి అన్న అట్లీస్ట్ పాయింట్స్ అని తెలుసుకొని వెళ్ళి కొంటారు జనాలు. ఇప్పుడు దాకా జరిగిన పరిస్థితులను చూసి ఇప్పుడు జనాలు బాగా అవేర్నెస్ వచ్చిందండి. అందరూ కాషియస్ అయ్యారు. ఇప్పుడు కూడా ఇంకా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్లో ప్రాపర్టీలు ప్రయత్నం చేస్తే కనుక ఇంకా వాళ్ళ కష్టాలను వాళ్ళే కొని తెచ్చుకున్నట్టే. ఓకే సార్, అండ్ మోస్ట్లీ తెలుస్తుంది ఏంటంటే పెద్ద పెద్ద బిల్డర్స్ అందరు కూడా లేక్స్ లో కడుతున్నారు యాక్చువల్లీ. సో అది నిజమా సార్? అంటే నేను కూడా విన్నా అండి, కొన్ని ప్రాజెక్ట్స్ లేక్ సరౌండింగ్స్లో బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ లిమిట్స్లో మేనేజ్ చేసి పర్మిషన్స్ తెచ్చారని. బట్ ఎంతవరకు నిజం అనేది ఇంకా హైడ్రాని వెరిఫై చేసి నిజంగా కనుక లేక్లో బఫర్ జోన్లో కట్టి ఉంటే ఈ బిల్డింగ్స్ని కూల్చేసే పరిస్థితి రావచ్చు ఫ్యూచర్లో. సో అందు గురించి నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా కొనుక్కునేటప్పుడు ఈ లేక్ కెడస్ట్రల్ ప్లాన్స్ ఇట్లాంటివన్నీ కంప్లీట్గా ఆన్లైన్ అవైలబుల్ ఉన్నాయి. అన్నీ చూసుకొని మీరు కూడా ముందు జాగ్రత్తగా అన్నీ చెక్ చేసుకున్న తర్వాతే కొనుక్కోండి. పర్మిషన్ వచ్చింది కదా మనం కొనేసుకుందాం బ్లైండ్గా, బ్యాంక్ లోన్ అప్రూవల్ ఉంది కదా అనేది తప్పు. మీ వెరిఫికేషన్స్ మీ తరఫు నుంచి మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో యాక్చువల్లీ సార్, చాలా సోషల్ మీడియాలో మీరు చూస్తే చాలా మంది రేవంత్ రెడ్డికి అగేన్స్ట్ గా మాట్లాడుతున్నారు. ఈవెన్ కమిషనర్ ఏవి రంగనాథన్ సార్ చేసిన స్టెప్స్ వాళ్ళందరినీ కూడా అగేన్స్ట్ గా మాట్లాడుతున్నారు. సో మీ ప్రకారం ఇది కరెక్ట్ స్టెప్ అంటారా? సో ఇప్పుడు దాకా జరిగిందంతా గత 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా ఎంక్రోచ్మెంట్స్ని ఏ గవర్నమెంట్ ఆపలేకపోయిందండి. ఇప్పుడన్నా కనీసం కళ్ళు తెరుచుకొని ఈ కరెంట్ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారు కానీ, ఆయన అపాయింట్ చేసిన రంగనాథ్ గారు కానీ ఇనిషియేటివ్ తీసుకొని లేక్స్ని మూసి రివర్ని రివైవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారండి. ఇది సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే దిస్ వుడ్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇనిషియేటివ్ ఎవర్ టేకెన్ బై ఎనీ పొలిటీషియన్ ఆఫీసర్ అండి. సో ఇది మేము కోరుకునేది కూడా ఏంటంటే, కొద్దిమంది ప్రజలు ఇబ్బంది పడ్డా, ఎవరైతే మోసపోయిన వాళ్ళు ఇబ్బంది పడ్డా కూడా, బట్ లాంగ్ టర్మ్లో మన సిటీకి, మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇనిషియేటివ్ అండి. ఈ లేక్స్ని రివైవ్ చేయాల్సిన అవసరం ఉందండి, ఎంతైనా ఉంది. లేకపోతే ఫ్యూచర్ జనరేషన్స్కి గ్రౌండ్ వాటర్ ఉండదు, తాగడానికి నీళ్ళు ఉండవు, మనకి వాడుకోవడానికి వాటర్ అనేది కంప్లీట్గా ఇబ్బందులు పడతామండి. మనకు వర్షాలు బాగున్నాయి కాబట్టి మనకు తెలియట్లేదు ఈ సంగతులు, కానీ వర్షాలు వచ్చినప్పుడు మనం ఫ్లడ్స్ వస్తున్నాయని మనం ఇబ్బందులు పడతాం. వర్షాలు బాగుండి ఫ్లడ్స్ వచ్చి ఇళ్లలోకి వస్తే ఇబ్బందులు పడతాం. రేపొద్దున వర్షాలు రాకపోతే ఈ చెరువుల్లో ఉన్న నీళ్ళే మనని కాపాడతాయండి. అట్లీస్ట్ సంవత్సరం 2 సంవత్సరాలు. మీకు గుర్తుంటే 1990sలో ఒక 9 సంవత్సరాలు మనకి డ్రాట్ ఉండింది ఆంధ్ర రాష్ట్రానికి. అప్పుడు కంబైన్డ్ రాష్ట్రం ఉండింది. 9 సంవత్సరాలు వర్షాలు అనేవి లేవు. ఆ డ్రాట్ సిచ్యుయేషన్లో చాలామంది రైతులు పాపం సూసైడ్లు చేసుకున్నారు. ఆ పరిస్థితులు వస్తే మనం ఇప్పుడు లేక్స్ రివైవ్ చేసుకుని వాటర్ని కనుక స్టోర్ చేసుకోగలిగితే, ఒకసారి స్టోర్ చేసిన వాటర్ని మనం కనీసం 2-3 ఏళ్ళు మనం వాడుకోవచ్చు. సో ఈ ఇనిషియేటివ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇనిషియేటివ్ అకార్డింగ్ టు మీ. బెస్ట్ ఇనిషియేటివ్. ఐ అప్రిషియేట్ ఫర్ ద ఇనిషియేటివ్ అండ్ ఫర్ ద గట్స్ వాట్ ఎవర్ దే ఆర్ షోయింగ్. ఇది ఎవరి ప్రెజర్స్కి తలొగ్గకుండా కంప్లీట్గా టేకప్ చేసిన యాక్టివిటీ ముందుకు తీసుకెళ్ళి కంప్లీట్ చేయాలని నా ప్రార్థన అండి, నా మనవి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూర్ ప్రీషియస్ టైమ్ సార్. మీరు చెప్పిన హైడ్రా గురించి చాలా మందికి ఎన్లైట్మెంట్ అవుతుంది అనుకుంటా. ఏదో జరుగుతుంది, నష్టం కాదు, ఇది మంచి జరుగుతుంది అని ఒక మెసేజ్ పాస్ చేశారు. రియలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ ప్రీషియస్ టైమ్ సార్. థ్యాంక్స్ మా.